Ladies and gentlemen, boys and girls, welcome back to the ఛానల్. నేను మీ వంశీ. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే, నేను నా టీవీఎస్ రైడర్ సర్వీస్ చేయించుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక బ్రదర్ అయితే కలిసి అన్న 100cc సెగ్మెంట్లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే బండి ఎంతో నాకు సజెస్ట్ చేయవా అని చెప్పి అడిగాడు. సో అడిగిన తర్వాత నేనేంటంటే ఏ బైక్ సజెస్ట్ చేయాలో ఆ బైక్ అయితే నేను సజెస్ట్ చేశాను అతనికి. సో అతను హ్యాపీ ఉన్నాడు, దానికి తీసుకుంటా అని చెప్పి చెప్పాడు. సో నాకు ఐడియా వచ్చింది ఏంటంటే, చాలా మంది కన్‌ఫ్యూజ్ అయితా ఉంటారు. 100 సీసీలో ఏ బైక్ ఎక్కువ మైలేజ్ ఇస్తది? ఏ బైక్ ప్రిఫర్ చేయాలని చెప్పేసి. సో నేను ఒక వీడియో ఎందుకు చేయొద్దు? సో ఒక 100 మందిలో ఒకరికన్నా యూజ్ అవుతదని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఆ 100 మందిలో మీరొకరైతే ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయితే కింద కామెంట్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి కంటెంట్ అనేది చాలా తీసుకొస్తా ఉంటాను. సో మెయిన్‌లీ మనము మన ఇండియన్స్ 100 సీసీ మోటార్ సైకిల్ ఎందుకు కొంటాం? మెయిన్ మనకి ఫ్యూల్ ఎఫిషియెంట్, మంచి మైలేజ్ రావాలి, ఫ్యామిలీకి సెట్ అవ్వాలి, కంఫర్ట్ ఉండాలి. అలాగే ఏందంటే లో మెయింటెనెన్స్ ఉండాలి. బైక్ లాంగ్ టర్మ్‌కి రావాలి. అలాగే రీసేల్ కూడా ఉండాలి. సో పాకెట్ పైన ఎక్కువ లోడ్ అనేది పడొద్దు. రెగ్యులర్‌గా సిటీలో యూజ్ చేసుకోవడానికి, పొలం పనులకు యూజ్ చేసుకోవడానికి, సో ఆల్ రౌండర్. సో ఇండియన్స్ ఏందంటే స్టార్టింగ్ ఏదైనా 100 సీసీతోనే స్టార్ట్ చేస్తారు. 100 సీసీలో ఏందంటే మనకు చాలా బైక్స్ ఉన్నాయి. కానీ నేను రికమెండ్ చేసేది మాత్రం ఓన్లీ 5 బైక్స్. ఆ 5 బైక్స్ ఏంటి? ఏ కంపెనీ బైక్స్? సో ఒకే కంపెనీ నుంచి 3 బైక్స్ అయితే ఉన్నాయి విత్ సేమ్ ఇంజిన్. అవేంటో ఇప్పటికి మీరు గెస్ చేశారు. 100 సీసీ సెగ్మెంట్‌లో ఎవరైనా ఒక బండి కొనాలంటే ఫస్ట్ వాళ్ళకి గుర్తొచ్చేది హీరో. సో 125 సీసీలో ఒక బండి కొనాలంటే వాళ్ళకి గుర్తొచ్చేది హోండా. సో అలాగా 100 సీసీలో మనకు హీరో మోటార్ కప్ వాళ్ళు 3 మోటార్ సైకిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి హీరో స్ప్లెండర్ ప్లస్, ప్యాషన్ ప్లస్, అలాగే హెచ్ఎఫ్ డీలక్స్. ఈ 3 మోటార్ సైకిల్స్ సేమ్ ఇంజిన్‌తో వస్తాయి. అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మనకి సిమిలర్‌గా ఉంటాయి. సో ఈ 3 మోటార్ సైకిల్స్ మనకి మైలేజ్ ఎంతొస్తది? ఆల్మోస్ట్ సేమ్ ఇంజిన్ కాబట్టి మనకు సిమిలర్ మైలేజ్ వస్తదనుకుంటారు. కానీ కొద్దిగా వెయిట్ అండ్ టైర్స్ కొన్ని చేంజెస్ వల్ల ఏందంటే మనకు మైలేజ్‌లో కొద్ది డిఫరెన్స్ అనేది ఉంటది. అది కూడా స్లైట్ డిఫరెన్స్. అండ్ అలాగే హోండా నుంచి మనకు షైన్ 100 ఉంది. అలాగే బజాజ్ నుంచి ప్లాటినా 100 ఉంది. సో ఇవే నేను రికమెండ్ చేసే మీకు 5 బైక్స్. అండ్ మైలేజ్ అనేది మీరు నడిపే దాని పైన, ఎలాంటి రోడ్‌లో నడుపుతున్నారు, బైక్ పైన ఎంత వెయిట్ ఏస్తున్నారు, అండ్ చాలా పాయింట్స్ పైన డిపెండ్ అయి ఉంటది. సో మైలేజ్ గురించి కూడా టిప్స్ ఇస్తాను లాస్ట్‌లో. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ హీరో మోటోకార్ప్ గురించి మాట్లాడితే మనకు 3 మోటార్ సైకిల్స్ అని చెప్పాను కదా! 3 కూడా మనకి సేమ్ ఇంజిన్‌తో వస్తున్నాయి. ఇప్పుడు ఓబీడీ 2బీ కూడా అప్డేట్ చేశారు. సో మైలేజ్ గురించి మాట్లాడితే ఫస్ట్ స్ప్లెండర్ గురించి మాట్లాడదాం. సో స్ప్లెండర్ అనగానే మనకు కంఫర్ట్, సో మంచి షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సర్వీస్ సెంటర్స్ కూడా ప్రతి ఒక్క ప్లేస్‌లో దొరుకుతాయి. మనకు ఈజీ టు మెయింటైన్, లాంగ్ టర్మ్ వస్తాయి. అలాగే మైలేజ్ మంచిగా వస్తదని చెప్పి మీ అందరికీ తెలుసు. సో స్ప్లెండర్ ప్లస్ ఒక మైలేజ్ గురించి మాట్లాడితే సిటీలో అరౌండ్ 65 కేఎంపీఎల్ అయితే చాలా ఈజీగా వస్తది. సో హెచ్ఎఫ్ డీలక్స్ గాని, ప్యాషన్ గాని ఆల్మోస్ట్ సిమిలర్‌గా వస్తది. ఒక 2-3 కిలోమీటర్స్ అనేది డిఫరెన్స్ ఉండొచ్చు మేబీ. అది కూడా ఏందంటే రైడర్ టు రైడర్ అని డిపెండ్ అవుతది. ఎందుకంటే సడెన్‌గా థ్రాటిల్ ఇవ్వడం, బ్రేక్స్ ఏయడం, మెయింటెనెన్స్ అనేది ప్రాపర్‌గా చేయకపోవడం, అలాగే చాలా పాయింట్స్ పైన డిపెండ్ అయి ఉంటది. హెవీ లోడ్ ఇవ్వడం, సడెన్ థ్రాటిల్ ఇవ్వడం, ఇలా చాలా పాయింట్స్ పైన డిపెండ్ అయి ఉంటది. సో అరౌండ్ మనకి సిటీలో 65 కేఎంపీఎల్ అయితే ఈజీగా వస్తది. అది నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే యాస్ ఏ హీరో ఓనర్‌గా, అంటే హీరో ఓనర్ అంటే హీరో మొత్తం నాది కాదు. సో హీరో హెచ్ఎఫ్ డీలక్స్, సో సీడీ డీలక్స్ 2010 మోడల్, 15 ఇయర్స్ అయిపోయింది. మోర్ థాన్ 3,00,000 కిలోమీటర్స్. ఇప్పటికి కూడా ఇంజిన్‌లో నో ఇష్యూ. సో మోర్ థాన్ 3,00,000 కిలోమీటర్స్ నడిపిన తర్వాత కూడా ఇప్పటికి నాకు 70+ మైలేజ్ అయితే ఆ బండి నుంచి వస్తున్నది. సో విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. అందుకే నేను హీరో మీద చాలా ట్రస్ట్ చేస్తాను. సో చాలామంది అనొచ్చు, ముందట్లాగా ఇంజిన్స్ లేవు గదా! అంటే డెఫినెట్‌లీ లేవు ముందట్లాగా. బట్ మీరు మెయింటైన్ చేసుకుంటే బానే వస్తాయి లైఫ్ అనేది. అండ్ ప్యాషన్ ప్లస్ గురించి మాట్లాడితే అది కూడా అరౌండ్ 65 వస్తది. సో హెచ్ఎఫ్ డీలక్స్ కూడా అరౌండ్ 65 అయితే డెఫినెట్‌లీ వస్తది సిటీలో. బంపర్ టు బంపర్ ట్రాఫిక్‌లో నడిపితే కొద్దిగా తక్కువ అనేది రావచ్చు. అలాగే వెయిట్ పైన కూడా డిపెండ్ అయి ఉంటది కాబట్టి అరౌండ్ 65 కేఎంపీఎల్ అయితే సిటీలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీరు. సో సిటీలో బానే ఉంది మరి. హైవేలో ఎంతొస్తది మైలేజ్ అంటే, హైవేలో అరౌండ్ మీరు 50-60 స్పీడ్ క్రూజ్ చేసుకుంటుంటే, మీ బైక్ వెల్ మెయింటైన్డ్ ఉంటే 75 అయితే ఈజీగా వస్తది మైలేజ్. అంతకన్నా ఎక్కువ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. నాకు 80+ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ హౌ యూ రైడ్ అండ్ హౌ యూ మెయింటైన్. సో దానిపైన డిపెండ్ అయి ఉంటది. సో ఈ 3 బైక్స్ కూడా అప్రాక్సిమేట్‌లీ సో సిటీలో 65, హైవే ఎక్కితే 75+ మైలేజ్ అయితే ఈజీగా వస్తది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు హోండా. హోండా అంటేనే మనకు చాలా రిలయబుల్ ఇంజిన్, స్మూత్ ఇంజిన్స్, సర్వీస్ సెంటర్ కూడా అన్ని ప్లేస్‌లలో దొరుకుతాయి. మనకు ప్రాబ్లమ్ ఉండదు. కానీ షైన్ 100లో ఒక్క మైనస్ పాయింట్ నాకు అనిపించేది ఏంటంటే, ఇది బిల్డ్ క్వాలిటీ అనేది అంత స్ట్రాంగ్ లేదు కంపేరింగ్ టు హీరో. అండ్ అలాగే దీంట్లో ట్యూబ్ టైర్స్ వస్తున్నాయి. ట్యూబ్‌లెస్ టైర్స్ అయితే లేవు. హీరోలో మనకు ఈ 3 వెహికల్స్‌లో కూడా ట్యూబ్‌లెస్ టైర్స్. దీంట్లో మనకి ట్యూబ్ టైర్ వస్తుంది. ఇదొక్క నెగెటివ్ అనిపించింది. బట్ ఆ పెట్టే బడ్జెట్‌కి సో ఇంజిన్ ఈస్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే
మీరు కన్సిడర్ చేయొచ్చు షైన్ 100 అనేది. సో ఇది నా ఫోర్త్ పిక్ అన్నమాట. 3 బైక్స్ అనేది ఒకే కంపెనీ నుంచి ఉన్నాయి కాబట్టి ఫోర్త్ పిక్ అనేది ఇది. సో రేటింగ్స్ నేను 1, 2, 3 అట్లా ర్యాంకింగ్ ఏమి ఇస్తలేను. జస్ట్ చెప్తున్నాను ఈ కంపెనీలో 3 ఉన్నాయి. ఇది ఒకటి ఫోర్త్. అలాగే ఫిఫ్త్ బైక్ వచ్చేసి బజాజ్ నుంచి ప్లాటినా. సో మనం మెయిన్ షైన్ గురించి మాట్లాడదాం ఫస్ట్. దాని మైలేజ్ అరౌండ్ సిటీలో మనకి సేమ్ అరౌండ్ 65 నుంచి 67 మధ్యలో మైలేజ్ అయితే రావచ్చు. అదే హైవేలో మీరు చెప్పినట్టు మంచిగా మెయింటైన్ చేసి అరౌండ్ ఒక ఎకనామీ స్పీడ్‌లో నడుపుకుంటే మీకు మైలేజ్ అనేది డెఫినెట్‌లీ అరౌండ్ 75 ప్లస్ అయితే ఈజీగా వస్తది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా కమింగ్ టు బజాజ్ ప్లాటినా 100. సో అన్నిటికన్నా లైటెస్ట్ మోటార్ సైకిల్. చాలా స్లిమ్ టైర్స్ ఉంటాయి. లైట్ ఉంటది. సో హైవే పైన మీరు క్రూజ్ చేస్తున్నప్పుడు సడెన్‌గా వెహికల్ అనేది మనకు ఓవర్‌టేక్ చేసి వెళ్ళినప్పుడు సో బండి అనేది కొద్దిగా షేక్ అవుతది. ఎందుకంటే లైట్ వెయిట్ మోటార్ సైకిల్ కాబట్టి. బట్ ఈ లైట్ వెయిట్ ఉండడం వల్ల ఎక్కువ సిటీలో యూజ్ చేస్తారు ఈ మోటార్ సైకిల్‌ని కాబట్టి మైలేజ్ అనేది సిటీలో ఈ అన్ని మోటార్ సైకిల్స్‌తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఎక్కువ ఇస్తది. అరౌండ్ ఒక 5-6 కిలోమీటర్స్ అనేది ఎక్కువ రావచ్చు. సో సిటీలోనే 70 ప్లస్ మైలేజ్ అయితే ప్లాటినా కంపల్సరీగా ఇస్తది. అదే మీరు హైవే ఎక్కితే 85 ఇవ్వచ్చు, 90 కూడా ఇవ్వచ్చు ఎకనామిక్ స్పీడ్‌లో నడుపుకుంటే. సో ఇది ప్లాటినా గురించి. సో అన్ని బైక్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ మైలేజ్ అయితే ఇస్తాయి. ఒక 5-10 కిలోమీటర్స్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు. అంతకన్నా పెద్ద డిఫరెన్స్ అయితే రాదు. సో 5-10 కిలోమీటర్స్ అనేది ప్లాటినా ఎక్కువ ఇస్తది కాబట్టి మీరు ప్లాటినా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో సర్వీస్ నెట్వర్క్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని సర్వీస్ నెట్వర్క్స్ అయితే బానే ఉన్నాయి. సో కొందరికి నచ్చుతది, కొందరికి నచ్చది. ప్రతి ఒక్కళ్ళ ఫీడ్‌బ్యాక్ అనేది చాలా డిఫరెంట్ ఉంటది. సో మైలేజ్ బాగా రావాలి అంటే మీరు చేయాల్సింది ఏంది? సో ప్రాపర్ సర్వీస్ అనేది జెప్పాలి టైమ్ టు టైమ్. మెయిన్ సర్వీస్‌లో ఏమొస్తది మనకి మెయింటెనెన్స్‌లో ఆయిల్ చేంజ్, ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ అండ్ ఇవన్నీ కూడా మనకి క్లోజ్ చైన్‌తో వస్తున్నాయి కాబట్టి ఎవ్రీ 2000 కిలోమీటర్స్‌కి కొద్దిగా చైన్ కవర్ అనేది రిమూవ్ చేసి ప్రాపర్‌గా మనం క్లీన్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ పాకెట్ దగ్గర ల్యూబ్ చేసుకుంటూ ఉంటే మనకేందంటే ఫ్రిక్షన్ అనేది పెరగదు. మైలేజ్ అనేది బాగొస్తది. అండ్ ఇంకొకటేందంటే మనకి టైర్ ప్రెషర్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే చాలామంది ఎనక హెవీ లోడ్ యేసుకొనెళ్తారు. అట్లాంటప్పుడు కూడా మైలేజ్ తగ్గుతది. అదొకటి మీరు నోటీస్ జేయాలి. సింగిల్‌గా వెళ్ళినప్పుడు డిఫరెంట్ ఒస్తది. ఎనక పిలియన్ ఉన్నప్పుడు డిఫరెంట్‌గా వస్తది. ఇంకా వెయిట్ యాడ్ చేసినప్పుడు డిఫరెంట్‌గా వస్తది. అండ్ ఇంకోటేందంటే మీరు సడెన్ థ్రాటిల్స్ చాలామంది ఈ స్ప్లెండర్‌ని గాని, మిగతా ఈ 100 సీసీ మోటార్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి నడపాల్సిన విధంగా నడపరు. సో చాలామంది ఏందంటే ఇట్లా R15 నడిపినట్టు స్పోర్ట్స్ బైక్ నడిపినట్టు వంగి నడుపుతారు. ఆ బండి వెళ్ళే స్పీడ్ ఎంత? మీరు నడిపేదేంది? ఆ బండి అట్లా కొట్టడానికి అలాంటప్పుడు R15 కొనుక్కోవచ్చు గదా! అండ్ ఫ్రీక్వెంట్‌గా బ్రేక్స్ అనేది అప్లై చేయడం. అవసరం లేకున్నా బ్రేక్స్ అప్లై చేయడము. సో సడెన్ థ్రాటిల్స్ ఇవ్వడము. హెవీ వెయిట్ ఎనక ముక్కు నలుగుని ఎక్కించుకోవడము. దీనివల్ల కూడా మైలేజ్ అనేది డ్రాప్ అయితది. సో మీరు మంచిగా నడుపుకొని, మంచిగా మెయింటైన్ చేస్తే ఈ చెప్పిన 5 బైక్స్ కూడా మంచి మైలేజే ఇస్తాయి. సో ఈ 5 బైక్స్‌లో మీరు ఏ బైక్ తీసుకున్నా గాని మీరు హ్యాపీగా ఉంటారు. సో ఏ బైక్ అయినా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. మీ అవసరం ఏంటి? ఇవన్నీ కూడా మనకు 1,00,000 లోపలనే వస్తున్నాయి. మేబీ 1, 2 బైక్స్ 1,05,000, 1,07,000 వరకి రావచ్చు. డిపెండింగ్ అపాన్ ది వేరియంట్. ఆల్మోస్ట్ మనకి 1,00,000 లోపలనే వస్తాయి. సో మీ యూసేజ్ ఏంటి? మీ బాడీకి ఏ సెట్ అయితుంది? టెస్ట్ రైడ్ చేసి ఈ 5 మోటార్ సైకిల్స్‌లో ఏదో ఒక మోటార్ సైకిల్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇవి నేను ఇచ్చే మీకు టిప్స్ అయితే. సో 125 సీసీలో, 150 సీసీలో మీకు బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్స్ కావాలి ఈ వీడియో అనుకుంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ ఆ వీడియో కూడా చేస్తాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. లిటిల్ బిట్ లెంతీ అవ్వచ్చు. కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.